జగన్ సొంత ఇలాకాలో టీడీపీ జెండాలు రెపరెపలాడాలి. జగన్ గడప గడపలో పసుపు దండు కదలాలి. విపక్ష నేత ఇలాకాలో తెలుగుదనం ఉట్టిపడాలి. ఇది టీడీపీ అధినేత వ్యూహం. అందుకే జగన్ కోటలో టీడీపీ మహానాడుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ సీట్లు కూటమికి కట్టబెట్టారు ఉమ్మడి కడప ప్రజలు. జగన్ అడ్డాలో టీడీపీ అదే తరహాలో రాజకీయాలు కొనసాగించి ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వాలన్న వ్యూహంతో కడప గడపలో మహానాడుకు ప్లాన్ చేసింది టీడీపీ. కడప జిల్లా అనగానే మొదటగా గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీ. గతంలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుకుని తాజా మాజీ సీఎం జగన్ వరకు కడప జిల్లా ప్రజలు వైఎస్ ఫ్యామిలీ వైపు నిలుస్తున్నారు. కానీ చరిత్రలోనే నిలిచిపోయేలా 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో జగన్ సొంత ఇలాకా కడపలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 సీట్లకు 7 సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. అందులో 5 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ గెలిచాయి. కడపలో టీడీపీకి మెజారిటీ సీట్లు రావడంతో ఇదే జోష్ నేతలలో మరింత పెంచేలా కడపలో మహానాడుకు ప్లాన్ చేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కడపలో మహానాడుకు ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం. అందులోనూ కూటమి అధికారంలోకి రాగానే మొదటి మహానాడు కడపలో పెట్టడంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 7న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రుల బృందం రానుంది. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ముగియగానే కడపలో మహానాడుపై టీడీపీ ఫుల్ ఫోకస్ పెంచింది. ప్రధాని మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజునే సభా స్థలాన్ని ఫైనల్ చేసి పనులు మొదలుపెట్టారు. కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలంలోని పబ్బపురం పొలాల్లో మహానాడును నిర్వహించనుండడంతో నేలను చదును చేసే పనులు సైతం జరుగుతున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి కలిసి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో మహానాడు కార్యక్రమం గురించి ఎమ్మెల్యే పుత్త చైతన్య వివరించారు. అవసరమైన చోట రైతులతో మాట్లాడి మరింత స్థలాన్ని సేకరిస్తామని ఎమ్మెల్యే చైతన్య హామీ ఇచ్చారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడును నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహానాడు అంటే ఒక పెద్ద పండుగ. రాష్ట్రంలోని నేతలంతా ఒక్కటై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్తారు. అయితే కడపలో మహానాడు ద్వారా జగన్ కోటను మరింత బలహీనంగా మార్చేందుకు టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలకు పదును పెడుతోంది. మహానాడు వేదికగా నేతలంతా పార్టీ అధినేత వద్ద తమ సమస్యలు చెప్పుకుని వాటి పరిష్కారం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇలాంటి సమయంలో కడప మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విపక్ష నేత అడ్డాలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులంతా టీడీపీ వైపు మళ్లేలా పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి వ్యూహాలకు పదును పెడతారో అనేది చూడాలి. ఒకప్పుడు కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందనే సంకేతాలను చంద్రబాబు మహానాడు వేదికగా ఇవ్వబోతున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ మహానాడు ఇప్పుడు కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉంటే మహానాడు తర్వాత జిల్లా రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుందా? జగన్ ఇలాకాలో వైసీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతోంది అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనప్పటికీ కడపలో మహానాడును నిర్వహించడం ద్వారా టీడీపీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తే అవకాశం ఉంది.